ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రచయిత, కవి అని చెప్పి గతంలో వారిని పరిచయం చేశాం. కానీ ఇప్పుడు తాజాగా జై తెలుగు పార్టీ అధ్యక్షుడు అని చెప్పి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి. జొన్నవిత్తుల గారు నమస్తే అండి. నమస్కారం అండి. జొన్నవిత్తుల గారు, గతంలో మిమ్మల్ని చాలా సందర్భాల్లో, చాలా వేదికల మీద, చాలా అకేషన్స్లో మిమ్మల్ని పరిచయం చేసినటువంటి సందర్భం ఒక మంచి కవి అని, రచయిత అని, లేకపోతే నేపథ్య గాయకుడని, ఇట్లా రకరకాలుగా నేపథ్య గేయ రచయిత అని ఇలా పరిచయం చేసుకుని వచ్చాం. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిని పరిచయం చేస్తున్నాం. అసలు ఈ పరిచయం మీకు ఎలా అనిపిస్తోంది? ఏమనిపిస్తుందండి, నేను ఊహించిందే కనుక అది ఇవాళ చేసింది కాదు. ఈ సంవత్సరం జూన్ 20వ తారీఖు నాడు జై తెలుగు పార్టీ ఆవిష్కరణ అని చెప్పి నేను అవాళ ప్రకటించాను. ఆ రోజున మీరు కూడా వార్తల్లో చెప్పారండి. ఇది జూన్ 20వ తారీఖు నాడే ప్రకటించాము. ఇప్పుడు 100 గుడుల బండారం అని దేవాలయాలన్నీ ఎలా ఉన్నాయని ఆ యాత్ర కూడా నేను ఈ మధ్యలో చేశాను. దాదాపుగా మన ప్రాచీన దేవాలయాలు ఒక 33 వరకు సందర్శించి అవన్నీ ఎలా ఉన్నాయో ఏమిటో కూడా అన్నీ కూడా ఒక పరిశీలన చేయటం జరిగింది. అది మరి పార్టీ పెట్టినప్పుడు పార్టీ అధ్యక్షుడని అంటారు కనుక నాకేమి దాంట్లో కొత్తగా ఏమనిపించట్లేదు. అయితే జరుగుతుంది, అసలు ఏ లక్ష్యంతో ఈ పార్టీ పెట్టారు? అసలు నిజంగా పార్టీ పెట్టడం అంటే ఇదేమన్నా అంత ఆషామాషి వ్యవహారమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీని నడపడం, ఒక పార్టీ ఏర్పాటు చేయడం, దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ అసలు ఒక మీలాంటి వ్యక్తికి సాధ్యమయ్యేటువంటి మాటేనా? ధర్మము నిజాయితీ ఉంటే సాధ్యం అవుతాయండి. వేల కోట్ల రూపాయలు అమ్మా నాన్నో ఎవరో సంపాదిస్తే ఆ సంపాదన అంతా కూడా బహిరంగ సభలకి, కార్యకర్తలకి, జనాన్నందరినీ పోగేయటానికి, ఖర్చు పెట్టడానికి సిద్ధపడి పార్టీలు పెట్టాలని అందరూ అనుకుంటున్నారు. పార్టీలు పెట్టడానికి అంత అక్కర్లేదు, అంతంత ఖర్చులు చేయక్కర్లేదు. మన ప్రజాస్వామ్యంలో బుద్ధి జ్ఞానం మనకుండి అవి అందరికీ కలిగిస్తూ మనకి ఓటేయమని మనం అడిగేటట్టయితే సరైనటువంటి విధానాలతో అంతంత దుర్వ్యయం అక్కర్లేదు, అంత దారుణమైనటువంటి ఖర్చు, అవినీతి జరగక్కర్లేదండి. అది తెలియజేయటం కోసం కూడా మేము నిలబడతాం. అందుకని దాని గురించి ఆ డబ్బుతోనూ ఆ హంగామాతోనూ రాజకీయాలు నడపాలని మనకి ఎలక్షన్ రాజ్యాంగం నిర్దేశించలేదు. ఏం సాధిద్దామని ఈ పార్టీ పెట్టారంటే ఏం చెప్తారు అసలు? ముందు ఒక చిన్న పాటలో చెప్తాను మీకు అది ఎందుకు పెట్టాననేది, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఇవాళ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రం చూసినా సరే, ఎట్లా చూసినా, ఎవరి పరిపాలన చూసినా కూడా దాదాపు కంపు అయిపోయింది. పెంట పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము, అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము. పెంట పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము, కోట్ల మంది శత్రువులకి పౌరసత్వము, వేల మంది చవటలకి వారసత్వము, భవిష్యత్తు అమ్ముకునే బానిసత్వము, నోరు పైకి లేవని నపుంసకత్వము, అడుగడుగున జరిగే అరాచకత్వము, మనకెందుకులే అనే మనస్తత్వము, ముష్టి చిప్ప చేతికిచ్చి నాయకత్వము, భ్రష్టు పట్టిపోయింది ప్రతి ప్రభుత్వము, రాజ్యాంగం మాట వినని రాక్షసత్వము, వెంట్రుక ముక్కలకి కూడా వాక్ స్వాతంత్రము, కంపు కొడుతోంది దేశం మొత్తము, పెంట పెంట చేశారు ప్రజాస్వామ్యము, దోచేశారు అన్ని దేవాలయాలు, దిగజార్చారు విశ్వవిద్యాలయాలు, గాలికి వదిలేశారు గ్రంథాలయాలు, నమ్మనట్టు చేశారు వైద్యాలయాలు, నరకంగా మార్చారు నదీ జలాలు, విషంతోటి నింపారు పీల్చే గాలులు, చేపల చెరువులు చేసి పంట పొలాలు, ఓటర్లని చేశారు లంచగొండులు, పాలిస్తున్నారు ప్రజాస్వామ్యాసురులు, బలి చేస్తూ మనతరము భావితరాలు, అందుకే జై తెలుగు ఆవిర్భావము. ఓకే, ఒక కాజ్ కోసం పెట్టారు లేక ఏ లక్ష్యం కోసం పెట్టారనేది మీరు పాట రూపంలో చెప్తున్నారు. కానీ జొన్నవిత్తుల అనేటువంటి వ్యక్తిని ఒక రచయితగా, లేకపోతే ఒక కవిగా, ఒక ప్యారడీకి సంబంధించినటువంటి రచయితగా, ప్యారడీలకు సంబంధించినదిగా మంచి మీకు గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్టు ఆ పెంట రాజకీయాల్లోకి మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు?
దాన్ని ప్రక్షాళన చేయటానికండి. ఎందుకనంటే అది కేవలం రాజకీయాలకి మాత్రమే పరిమితమై అది నిర్వహించే వాళ్ళకి మాత్రమే ఆ కంపు ఉంటే మనం భరించవచ్చు. కానీ అది సమాజం అంతా వ్యాపించింది. అది భాషని పూర్తిగా తుడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా జరిగినట్టయితే ఇంకో 10 ఏళ్లలో మీరు తెలుగులో మాట్లాడిన వార్తలు చెప్పినా వినేవాడికి అర్థం కాదు. అటువంటి పరిస్థితి వచ్చేసింది. పత్రికలేవి ఉండని పరిస్థితి వచ్చేసింది. కనుక తెలుగు అనేటువంటిది పూర్తిగా శూన్యమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే దేవాలయాలన్నింటినీ కూడా పూర్తిగా దోచేసేసుకుంటున్నారు. అక్కడ ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సంస్కృతికి కానీ అద్భుతమైన అపురూపమైన శిల్పాలకి కానీ ఎటువంటి ఆదరణ, వాటికి ఎటువంటి రక్షణ లేకుండా తయారైపోయింది. చాలా దయనీయంగా ఉంది.